వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నడూ బలవంతుడు కాదు. రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టించడం ద్వారా అధికారంలో కొనసాగగలము అనే కలల స్వర్గంలో విహరించాడు. 2019లో అతనికి తెదేపా అధికారాన్ని దానం చేసింది. పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ ఎత్తుగడలు వేయకుండా యూటర్న్ తీసుకుని భాజపాతో వైరం తెచ్చుకుంది. ప్రజలు తెదేపాకు వ్యతిరేకం కాలేదు. ఎప్పుడు వైఎస్ జగన్ వ్యతిరేక ఓటు చీలడంతోనే గెలిచారు. 2019లో తెదేపా గత 2014లో పోలైన ఓట్లలో 5.73% ఓట్లను కోల్పోయి 39.17% ఓటు షేర్తో కేవలం 21 స్థానాలు సాధించింది. ఇక్కడ ప్రస్తుత కూటమి భాగస్వామి జనసేన 137 స్థానాలలో బరిలోకి దిగి 5.53% ఓట్లను సాధించింది. నిజానికి జనసేన 175 స్థానాలు పోటీ చేసి ఉంటే 7% పైగా ఓట్లను సాధించేది. అంటే మొత్తం జనసేన ప్లస్ తెదేపా ఓట్ షేర్ 39.7 + 7 = 46.7%గా ఉంది. ఇక కూటమిలో మరి భాగస్వామి భాజపా కూడా ఒంటరిగా బరిలోకి దిగింది. వారికి 0.8% వచ్చిన నిజానికి గత ఎన్నికల్లో భాజపా తెదేపా ఓటమి లక్ష్యంగా పనిచేసింది. నిజానికి వారి ఓటు శాతం 2.5% నుంచి 3 వరకు ఉంటుంది. ఇందులో 1.5% ఓటు వైసీపీకి పడిందనేది కాదనలేని సత్యం. ఇక వైసీపీ 5.35% ఓట్ షేర్ పెరిగి 49.95% పెరిగి ఏకాఏకి 151 స్థానాలు సాధించింది. ఇందులో ఏ కష్టం లేకుండా భాజపా నుంచి 1.5% ఓట్ షేర్, జనసేన నుంచి 2% ఓట్ షేర్ వైసీపీకి అయాచితంగా తెదేపా ఓటమి లక్ష్యంగా పడ్డాయి. ఇక తెదేపా నాయకత్వం యూటర్న్ తీసుకుని భాజపాను గుడ్డిగా వ్యతిరేకించడం, జనసేనను ఏ కారణం లేకుండా దూరం చేసుకోవడం రాజకీయ వైఫల్యమని చెప్పాలి. అదే 2014లో జనసేనకు కూని స్థానాలు ఇచ్చి భాజపాతో జట్టు కొనసాగించినట్లయితే మోదీ వేవ్ ప్రభావం ఏపీలో కూడా కొంత ఉంది. కూటమికి సహాయకారిగా ఉండేది. అంటే 2019లో కూడా ఓ కూటమిగా పోటీ చేసినట్లయితే తెదేపా ఓటు శాతం ఇలా ఉండేది. జనసేన ప్లస్ తెదేపా ఓట్ షేర్ 39.7 + 7 = 46.7%. వైసీపీలో ఉన్న జనసేన 3% నుంచి +1.5%. భాజపా ఓటు శాతం +1.8%. మొత్తం కూటమి ఓటు శాతం 50%. దీనికి మోదీ వేవ్ 1% కలిపితే 51% ఓటు కూటమికి వచ్చి ఉండేది. ఇక వైసీపీకి మోదీ వేవ్ 1% ప్లస్ బీజేపీ పరోక్ష ఓటు 1% జనసేన పరోక్ష ఓటు 1.5% తగ్గితే మొత్తం 3.5% ఓటు షేర్ తగ్గేది. అంటే వైసీపీ కేవలం 46.45% ఓటు షేర్ వద్ద ఆగి ఉండేది. కూటమి తప్పకుండా 2019లోనే ఘన విజయం సాధించి ఉండేది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం 2019 ఓటమికి ప్రధాన కారణం కూటమి విచ్ఛిన్నం కావడం మాత్రమే. ఇక 2024లో జగన్మోహన్ రెడ్డి కోల్పోయిన ఓటు బ్యాంకు 44.6% నుంచి కేవలం 5.23% ఓట్ షేర్ కోల్పోయి 39.3%గా ఉంది. ఇక కూటమి ప్రజారంజక పాలనతో వైఎస్ జగన్ ఓటు బ్యాంకుకు గండి కొట్టే విధంగా పాలన సాగుతోంది. ఒకేసారి ₹1000 పెన్షన్ పెంచడం ఆనందాన్ని కలిగించింది. ఒక్కొక్కటిగా బయటపడుతున్న వైఎస్ జగన్ మోసాలు ఆ పార్టీని మరింత బలహీనపరుస్తాయి. 2019లో జగన్ ఒక్క ఛాన్స్ కు ప్రజలు ఓటు వేయలేదు. కేవలం అప్పుడు కూటమి విచ్ఛిన్నం కావడం వలన గెలిచాడు. కాబట్టి ఇక కూటమి నేతలు తాము ఐక్యతగా ఉంటూ అవినీతికి పాల్పడకుండా ఉంటే చాలు. మరో పర్యాయం 2029లో కూటమికి ప్రజలు అఖండ విజయాన్నిస్తారు. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.